The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Anil Nair classes and make your 60 plus aptitude exams dreams come true. Download the app now. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి సార్, మళ్ళీ సర్ట్స్లోది నవ్వు ఇక్కడ చూడండి సార్, మళ్ళీ సర్ట్స్లోది. దీని తర్వాత కొన్ని ప్రాబ్లం చెప్తాను. ఎస్ ఈక్వల్, ఇది క్వశ్చన్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్. దీని వాల్యూ కనుక్కోమన్నాడు. ఎంత ఈజీగా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ చూడండి సార్, దయచేసి ఈక్వలెంట్ టు ఎక్స్లు చేసి దాన్ని స్క్వేర్లు చేసి పనికి మాలిన ఒక సమీకరణం తీసుకురావద్దు. అనిల్ నాయర్స్ వే. ఈ క్వశ్చన్ నేను గనక సాల్వ్ చేస్తే రైట్, నేను సాల్వ్ చేసే పద్ధతి అనిల్ నాయర్స్ వే. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ ఆఫ్ 4 మైనస్ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ ఆఫ్ 4 మైనస్. నవ్వు ఇక్కడ చూడండి సార్, అసలు ఇది మొత్తము లేకపోతే, ఇది మొత్తం లేదనుకోండి, ఈ బాక్స్లో ఉన్న బ్లాక్ బాక్స్లో ఉన్న వాల్యూ లేదనుకోండి, రూట్ 4 ఎంత సార్, 2, 4 ప్లస్ సంథింగ్, ఆన్సర్ అనేది గ్రేటర్ దాన్ 2. ప్లస్ తర్వాత ఏదీ లేదనుకోండి, రూట్ 4 ఎంత, 2, 4 ప్లస్ సంథింగ్ అంటే ఎంత, గ్రేటర్ దాన్ 2. దాని తర్వాత ఇక్కడ కూడా లేదనుకోండి, మళ్ళీ 4 తర్వాత ఏదీ లేదనుకోండి, రూట్ 4 ఎంత, 2, రైట్, 2 మైనస్ అంటే లెస్ దాన్ 2. ఆన్సర్ గ్రేటర్ దాన్ 2 ఉండాలి, లెస్ దాన్ రూట్ 6 ఉండాలి. ఈ లాజిక్ అర్థమైందా అందరికీ? 4 తర్వాత ఏ వాల్యూ లేదనుకోండి, ఏ వాల్యూ లేదు, రూట్ 4 ఎంత, రూట్ 4 ఎంత సార్, 2, ఆన్సర్ గ్రేటర్ దాన్ 2. ప్లస్ దీని తర్వాత ఏ వాల్యూ లేదనుకోండి, రూట్ 4 ఎంత, 2, దాని తర్వాత ఏమున్నది, మైనస్ ఉంది, అంటే 2కు కొంచెం తక్కువ, ప్లస్ 4, ఆన్సర్ ఎంత, లెస్ దాన్ రూట్ 6. ఇక్కడ చూడండి సార్, కొంచెము చూడంగానే రూట్ 13 అనేది రూట్ 6 కంటే ఎక్కువ, 9 అనేది రైట్, 3 అంటే రూట్ 9, అది రూట్ 6 కంటే ఎక్కువ. ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ డి పోయింది. అర్థమైంది కదా సార్? రూట్ 13 అప్రాక్సిమేట్ వాల్యూ ఎట్లా కనుక్కుంటాం, రూట్ 13కి దగ్గరగా ఉన్న 2 స్క్వేర్లు ఏంటి, రూట్ 13 దేని మధ్యలో ఉంటుంది, రూట్ 9కి రూట్ 16కి మధ్యలో ఉంటుంది. రూట్ 13 రూట్ 9కి రూట్ 16కి మధ్యలో ఉంటుంది. 13 అనేది 9 కంటే ఎక్కువ, 3 ప్లస్ 13 9 డిఫరెన్స్ ఎంత, 4, 16 9 డిఫరెన్స్ ఎంత, 7. ఆన్సర్ ఎంత, 3.57 అప్రాక్సిమేట్లీ. 3.6 హోల్ స్క్వేర్ ఎంత, 36 హోల్ స్క్వేర్ ఎంత, 1296. 3.6 హోల్ స్క్వేర్ ఎంత, 12.96. మళ్ళీ చెప్తున్నాను సార్, రూట్ 13 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. రూట్ 13 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ, రూట్ 13 దేని మధ్యలో ఉంది, రూట్ 9 రూట్ 16 మధ్యలో ఉంది. 13 అనేది 9 కంటే ఎక్కువ, 3 ప్లస్ 13 9, 13 9 డిఫరెన్స్ ఎంత, 4, 16 9 డిఫరెన్స్ ఎంత, 7. 3.57 మైనస్ 1 ఎంత, 2.57. 2.57 బై 2 ఎంత, 1.28. ఇది కూడా కాదు, కాబట్టి ఆన్సర్ ఎంత, రూట్ 13 ప్లస్ 1/2. 4 తర్వాత ఈ వాల్యూ లేదు, రైట్. రూట్ 4 ఎంత, 2, రైట్. 4 ప్లస్ అంటే ఆన్సర్ 2 కంటే ఎక్కువ. 4 తర్వాత ఈ వాల్యూ లేదు, 4 అంటే 2, 4 తర్వాత మైనస్ అంటే లెస్ దాన్ 2. 4
4 ప్లస్ అంటే 2 కంటే ఎక్కువ ఉండాలి, √6 కంటే తక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండాలి, √6 కంటే ఎక్కువ ఉండాలి. ఈ క్వశ్చన్స్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, నేను కొన్ని కానిస్టేబుల్ పేపర్స్ చూశాను. ఈ కానిస్టేబుల్ పేపర్ క్వశ్చన్లు ఆల్మోస్ట్ క్యాట్ లెవెల్లో ఉన్నాయి, రైట్. అండ్ మంచి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, మంచి సబ్స్టాన్షియల్ లాజికల్గా ఆలోచించే స్టూడెంట్ మాత్రమే సాల్వ్ చేయగలుగుతాడు, రైట్. నేను నిన్న ఈ సెషన్కి ముందు ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ సెషన్ కూడా చెప్పాను. మూలాలు కనుక్కోకుండా ఆన్సర్ ఆప్షన్లు ఎలిమినేట్ చేయడం ఎట్లా. సో ఇది కూడా మీకు లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇదంతా కూడా డిక్రీజింగ్ సిరీస్, ఉన్నారు కదా సార్, రైట్. ఇట్లాంటివి మీరు చాలా చేయొచ్చు సార్. అంటే మీకు క్లాస్లో ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూడండి సార్. సపోజ్గా √7 + 2√12 ఉంది. 7 + 2√12 ఉంది. ఇది క్వశ్చన్. 7 + 2√12, √7 + 2√12. ఆప్షన్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. 2 - √3, 2 + √3, 2 + √7, నన్ ఆఫ్ దీస్. ఇట్లా ఉందనుకోండి. మీరు ఏమి పెద్ద క్యాల్కులేషన్లు ఏమీ చేయొద్దు సార్. √7 + 2√12, 2 + √3, 2 - √3, 2 + √7, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ మీరు చాలా ఈజీగా మీరు √12ని 2√3గా రాసుకుంటారు. √3 ఏమవుతుంది? 1.7. 1.7 × 2 3.4. √12 వాల్యూ ఎంత? ఆల్రెడీ ఇప్పుడే మీకు చెప్పాను. √9 రైట్ 16 మధ్య వేసుకున్నా వచ్చేస్తుంది. ఇదేమవుతుంది? 3.4. 3.4 × 2 ఎంత? 6.8 ప్లస్ 13, 13.8. √13.8 అంటే √14, అంటే 4కి తక్కువ ఉండాలి. ఇదేమైంది? 2 - 1.7, ఇది చాలా చిన్న వాల్యూ. ఇదేమైంది? √7, ఇది కూడా చాలా. ఇది √3 ఎంత? 1.7, 3.7. 40² ఈజ్ 1600, అంటే 3.7 దగ్గరగా ఉంది. అది స్క్వేర్ రూట్ అయినా క్యూబ్ రూట్ అయినా ఏదైనా మీకు ఆన్సర్ వస్తుంది సార్, ఏదైనా మీకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. √12 కనుక్కోవాలి. 12 వాల్యూ ఇప్పుడే నేను మీకు చెప్పాను. √12 ఎలా కనుక్కోవచ్చు? √9, √16. ఇదేమో 3 + 12 9, ఇదేమో 3/7, క్లోజ్ టు 3.4. 3.4. Are you all with me? So 3.4 × 2, 6.8, 7 + 6.8, 13.8. అప్రాక్సిమేట్ ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి వాల్యూ తెలిస్తే చాలు, చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు క్వశ్చన్ 6 + 2√5 ఉంది. 6 + 2√5 ఉంది. సపోజ్గా ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. √5 + 1, √5 + 3 అండ్ √5 + 7 ఇట్లా ఉంది. దయచేసి స్క్వేర్ రూట్కి అయితే మీరు చేస్తారు, క్యూబ్ రూట్ అయితే మీరు ఇబ్బంది పడతారు కదా సార్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 6 + 2√5. √5 అంటే 2.2. 2.2 2s are 4.4. 6 + 4.4 ఎంత వచ్చింది? √10.4. ఇదెంత? ఇది 2 + 2.2, 4.2. 4.2 స్క్వేర్ ఇది కాదు. √5 + 2 కానప్పుడు ఇది ఎందుకు అవుతుంది? ఆన్సర్ √5 + 1. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఎ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. చాలా ఈజీగా చేయడం, చూడంగానే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సార్. దాన్ని ఇది ఏ వాల్యూలన్నీ ఇవ్వండి సార్, ఏ వాల్యూలన్నీ ఇవ్వండి. సపోజ్గా 8 + 2√15 ఉంది. √5 - √3, √5 + √3, √5 + √7 ఉంది. √5 + √7 ఉంది. చూడంగానే ఇది <8 + 2√16. 16 అంటే 4, 4 2 8, 8 + 8 16. ఆన్సర్ <9 4 ఉండాలి. ఆన్సర్
4 ఉండాలి. నవ్ ఇక్కడ జస్ట్ ఆన్సర్ ఆప్షన్ చూసుకుంటే మనకు ఇది 2.2 మైనస్ 1.7 చాలా చిన్న వాల్యూ, రైట్. √5 తెలుసు 2.2, √7 కూడా మనం కనుక్కోవచ్చు. √4కి √9కి మధ్యలో ఉంటుంది. 2 + 3/5 ఇదేమో 2.6, ఇది పెరిగింది. ఆన్సర్ ఎంత? √5 + √3. చూడంగానే మీకు అప్రాక్సిమేషన్ అనేది చాలా పవర్ఫుల్ లాజిక్ సార్. దీని మీద ఒక 200-300 ప్రాబ్లంలు మీరు చేస్తుంటే దీనంత ఈజియెస్ట్ మెథడ్ లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 6 + 2√5 చూడంగానే మైండ్లో √5 అంటే 2.2, 2 × 2.2 4.4, 4.4 + 6 √10.4, రూట్కి 10.4 ఉండాలి. √5 అంటే 2.2, 4.2 హోల్ స్క్వేర్ చాలా పెద్ద వాల్యూ. 2నే సాటిస్ఫై అవుతలేదు, 3 and 7 ఎందుకు అవుతుంది? జనరల్గా ఒక 50,000 క్వశ్చన్లు క్రియేట్ చేసిన వాడిగా చెప్తున్నాను సార్. క్వశ్చన్ స్మార్ట్గా క్రియేట్ చేయడం వరకు ఎగ్జామినర్ ఆన్సర్ ఫస్ట్ రైట్ పెట్టి మిగతాదంతా అటు ఇటు మారుస్తాడు. ఒక ఎగ్జామినర్ సైకాలజీ ఇది. మనము వాడు క్వశ్చన్ నుంచి మనని కన్ఫ్యూజ్ చేస్తే మన స్మార్టర్ వేర్ తోటి, అండ్ ఎట్లంటే మీరు క్రికెట్ ఆడుతూనే ఉంటే రైట్, నేను ఫస్ట్ బాల్ లాంగ్ ఆన్లో కొట్టాను, సెకండ్ బాల్ లాంగ్ ఆన్లో కొట్టాను. సో ఆ కెప్టెన్ ఏం చేసిండు, వీడు మాటికి లాంగ్ ఆన్లో కొడతాడని చెప్పి లాంగ్ ఆన్లో ఫీల్డర్ పెట్టిండు. థర్డ్ బాల్ రివర్స్ స్కూప్ కొట్టాను. రైట్, మీరు క్రికెట్ ఆడినా లెక్క చేసినా రైట్, జీవితంలో బతకాలి అని అంటే మీకు కావాల్సింది స్మార్ట్నెస్ కావాలి సార్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ 6 నెలలు చదివితే సక్సెస్ అవ్వాలని లేదు, 1 నెల చదివితే సక్సెస్ కాలేడు అని లేదు. అంతా వాడి యొక్క స్మార్ట్నెస్ మీదనే ఆధారపడింది. ఈరోజు నేను చెప్పేది ఫస్ట్ సెషన్, మొత్తము 2 వారాలు పిఎల్డి అట్లనే చేస్తా, ఎస్ఐసిఏ అట్లనే చేస్తా, టైం కాలము వేగము దూరము అట్లనే చేస్తా, మిగతా అన్నీ కూడా అట్లా చేసుకుంటూ వెళ్తాను. మీకు ఒక 2-3 రోజుల్లో మీకు అర్థమైపోతుంది అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంటో. అందరికీ అర్థమైందా సార్? లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. అప్రాక్సిమేషన్ ఇంకా క్యూబ్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో కాన్సెప్ట్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇటువంటి కొన్ని వేల కాన్సెప్ట్స్, మెథడ్స్, షార్ట్ కట్స్, ట్రిక్స్, టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో కిందున్న డిస్క్రిప్షన్లో అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ఉంది. ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి.